కావ్య, రాజు వాళ్ళు అయితే రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేయటంతో అక్కడ ఉన్న వర్షం అయితే ఎక్కువగా పడటంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఎవరు పలకకపోవటంతో లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రూమ్ అయితే చాలా అందంగా డెకరేషన్ చేసి అయితే ఉంటుంది. అది చూసిన కావ్య, రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ రూమ్ ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ అయితే ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఈ రూమ్ మా కోసమే డెకరేట్ చేసినట్టు ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక చీరనైతే చూసి హే చీర ఇదిగో తీసుకొని వెళ్ళి మార్చుకో అని చెప్పేసి అయితే కావ్యకు ఇస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే ఏంటి ఎవరిదోనండి ఈ చీర నాకెందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నువ్వు అసలకే తడిచిపోయి ఉన్నావు, జలుబు చేస్తుందో ఏమో వెళ్ళి ఈ చీర కట్టుకొని రా అని చెప్పేసి అయితే కావ్యకు ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఆ చీరను తీసుకొని వెళ్ళి మార్చుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా ఈ వేరే డ్రెస్‌ని అయితే మార్చుకుంటూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే వస్తూ ఉంటుంది బయటికి. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్యను ఆ చీరలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ కావ్య ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఏవో సౌండ్లు, దెయ్యాలు వెళ్తున్న సౌండ్లు అయితే వస్తూ ఉంటాయి. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా భయపడిపోయి రాజు దగ్గరికైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా చాలా భయపడిపోయి కావ్యనైతే హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏవండీ ఏంటండి నాకు ఎందుకో భయంగా ఉందండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.